సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, 27న జరగనున్న సభ తర్వాత అసలు కథ మొదలవుతుంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరడం జరిగిందని, తాడున్న రోజుల్లో కూడా హుజూర్ నగర్ నియోజకవర్గ నుండే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలు అయితుందని అన్నారు. 27 తర్వాత కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రులకు ప్రజల మీద పాలన మీద అవగాహన లేదు. దాచుకోవడం దోచుకోవడం పైనే వీరి ధ్యాస అంతా ఉన్నది. ప్రజలు నమ్మి ఓట్లేస్తే ప్రజలని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన పద్ధతి. పొలాలు ఎండుతుంటే గాలి మోటార్లో షికార్లు కొడుతుండ్రు. ప్రజలు తీరికబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు తలుచుకుంటే దేశ ప్రధానులే దేశాలు వదులుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఎంత డబుల్ ఇంజన్ అంటూ ప్రగల్భాలు పలికిన పార్టీలు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ను చూసి భయపడుతున్నారు. పొలాలు ఎండుతుంటే కనీసం వారికి న్యాయం ఎలా చేయాలనే ఆలోచన లేదు. రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారు. రైతు భరోసా పేరుతో రైతుబంధు ఎగగొట్టారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేం తరలి ప్రజలు ఎక్కడి దాకా వెళ్ళింది ఇవాళ? ఎవరైనా తాగుడురాయి తగిలితే అమ్మ అంటాం, ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటాం, లేదా అయ్యా అంటాం, లేదా దేవుడా అంటాం. ఎవరికి ఏ బాధ వచ్చినా ఇలా మాట్లాడుతుంది, సారు కేసీఆర్ ఎక్కడున్నావు, కేసీఆర్ ఎక్కడున్నావు. ప్రహ్లాదుని నాయన కొడుతుంటే లక్ష్మీనరసింహస్వామిని పిలిచినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రజలు కేసీఆర్ని ఆ రకంగా తలుచుకుంటున్నారు. కేసీఆర్ ఎప్పుడు వస్తావు, మమ్మల్ని ఎప్పుడు కాపాడతావు అని చెప్పి. నిజమే వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని ఏం మిగతారు 5 ఏళ్ళు మమ్మల్ని ఓటు తీస్తాడు, ఓట్లతో గెలిచినాం కదా. మీరు ఒక 4-5 నెలల క్రితం ఒక వార్త చూశారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ప్రజలెంబడి పడితే పోలీసు మిలిటరీ ఏం మిగలకపోయినా ఉరికొచ్చి దిగలబడ్డాడు. ఇప్పుడు ఇటు తలదాసు చెక్క పోలీసు కాదు, మిలిటరీతో సహా అడ్డం పడ్డా ఆపలేకపోయినారు ప్రజల తిరుగుబాటును. ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల తిరుగుబాటు సిద్ధం మొదలవుతుంది, రంగం మొదలవుతుంది. ప్రజలు ఆ రకంగా అసహనాన్ని వెళ్ళిపుచ్చుతున్నారు, మన మీదనే ఒత్తిడి పెడుతున్నారు. ఈ దుర్మార్గుల్ని దించకపోతే మనం బతకలేము. ఎందుకు వస్తుంది ఆలోచన? వాడు ఇస్తారని తీయకపోతే అంత పెద్ద రాదు కోపం. సరే ముళ్ళ కొడుకు ఆశ పెట్టాడు, ఎంతమైంది కాబట్టి ఇవాళందరూ కూడా మీ వైపు వచ్చింది. అవన్నీ ఎదుర్కొని వచ్చిన మనకు ఇప్పుడు ఆఫ్రాలకి ఉత్తమ్ కుమార్ పెట్టే చిల్లర కేసులు భయపెట్టిస్తాయా మనం? చంద్రబాబు కేసీఆర్, చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒకటైంది. ఎట్లనన్నా కేసీఆర్ని కథం చేయాలి, కేసీఆర్ పార్టీని కథం చేయాలి. ఎన్ని డబ్బులు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టైనా సరే కేసీఆర్ కూడా కొనేయాలి. సందర్భం దొరికితే కేసీఆర్ కూడా కొనేయాలి, తెలంగాణ లేకుండా చేయాలి. ఎన్ని చేయాలని కుట్రలు చేశారు. ఇవాళ సాధకర కూర్చొని బోధిన్నాడు, తెల్లారి మాయమైంది. ఎమ్మెల్యేలు కూడా ఏం భయపడలేదు, నారాజు కాలే. పోయిన వాళ్ళు మన జాగాలు ఎక్కువ గెలిపించుకుంటాం అనుకున్నాం. ఆ రకంగా నిలబెట్టింది. కేసీఆర్ ప్రజల మీద విశ్వాసం. దొంగలు ఎప్పుడైనా ఉంటారు, స్వతంత్ర పోరాటంలో ఉన్నారు, దొంగలు గీయాలుంటారా? స్వతంత్ర పోరాటంలో
భగత్ సింగ్లను ఆజాద్ చంద్రశేఖర్లను పట్టించిన వాళ్ళు ఉన్నారు. ఆగిందా? మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నా అనుకున్నోడిని మెడలు బట్టి గెంటికి స్వతంత్రం తెచ్చుకోలేదా భారతదేశం? అన్నింట్లో ఉంటారు దొంగలు, దానిని లొంగపోయేటోళ్ళు. వాళ్ళ లెక్క కాదు, వాళ్ళ గురించి చర్చ కూడా చేయదు. ఆ రకంగా పోయిన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కుక్క చేస్తే అవతల వారు ఏమన్న పద్ధతిలో ఉండాలి. కానీ అల్టిమేట్గా ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలు పాలు నీళ్ళను మీద చేసే హంసలు లాంటి వాళ్ళు. మనం ప్రజల కొరకు నిలబడితే ప్రజలు మనం ఎంత నడుస్తారు. ఇవాళ ప్రజలే మనకంటే ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితికి వచ్చింది. ఆ ప్రజలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, గులాబీ సైనికులుగా మన మీద ఉంది. దాని కొరకు ఈ కేసులకు భయపడే పని లేదు. తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూడా కళ్ళు మూసుకొని కేసీఆర్ గుర్తు ఏంది అని చెప్పి అడిగి మరీ వేస్తారు తప్ప ప్రజలు ఎవరిని వాడి చోటు వాడి ఎంత పెద్ద నాయకుడు, ఎంత ప్రభుత్వం కనిపించినా, ఎంత లావు కనిపించినా, వాని కాడ ఎన్ని పైసలు కనిపించినా కూడా లెక్క పెట్టరు. ఏప్రిల్ 27 తర్వాత కథనే మారిపోతుంది. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. మన ప్రజలు కేసీఆర్ చూస్తున్నారంటే ఉత్తాన్ని చూడలే, మాటలు చెప్తే చూడరు. ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడి మాటల వైపు చూడరు, నోటి వైపు చూడరు. నాయకుడి అడుగుల వైపు చూస్తారు. ఎటు నడుస్తున్నాడు, ఆయన బాట ఎటుంది, ప్రజల బాట ఉందా, ఇంకో వైపు ఉందా? కేసీఆర్ ప్రజల వెంట నడిచిండు కాబట్టి, ప్రజల్ని నడిపిండు కాబట్టి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిండు కాబట్టి ఇవాళ ఇంత తొందరగా కేసీఆర్ని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ సభ ప్రాధాన్యత మనందరికీ తెలుసు. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.